వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్యమైనటువంటి మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజా ట్రెండ్స్ ప్రకారం సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్కి షాక్ ఇస్తూ భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలోకి దూసుకెళ్తోంది. సో ఎన్నికల కమిషన్ వారి అప్డేట్ ప్రకారం ప్రస్తుతం వెస్ట్ బెంగాల్కి 294 సీట్లకి గాను భారతీయ జనతా పార్టీ 193 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 6 గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్ 87 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. అందులో 1 గెలుపు ప్రకటించారు. ఇంకా మిగతావన్నీ చూడాలి. అది ఒకటి యాజ్ ఆఫ్ నౌ 198 స్థానాలతోటి బీజేపీ చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఫైన్. ఇకపోతే మెజారిటీకి అవసరమైనటువంటి 148 వచ్చేసి ఇంకా పైపెచ్చు బాగానే ఉంది. అసలు ఇంకా ఏం ఆలోచించడానికి కూడా లేదు. అయితే బెంగాల్లో రాజకీయ వర్గాలని ఇదే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి భవానీపూర్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభంలో వెనుకబడిన తర్వాత ఆధిక్యంలోకి వచ్చారు. మరోవైపు బీజేపీ నేత సువేందు అధికారి దీదీ మీద గట్టి పోటీ ఇస్తూ కీలక నియోజకవర్గాల్లో తన ప్రభావాన్ని కూడా చూపిస్తున్నారు. నందిగ్రామ్లో కూడా బీజేపీ పట్టు కొనసాగిస్తోంది. మీకు బెంగాల్ కోడలు కావాలా, భూమి పుత్రుడు కావాలా అన్న బీజేపీ నినాదం క్షేత్రస్థాయిలో బీజేపీకి బాగా బలంగా ఉపయోగపడినట్లు కూడా కనిపిస్తోంది. కోల్కతాతో పాటు ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకి చాలా బలమైనటువంటి పట్టుంది. అక్కడ కూడా క్లీన్ స్వీప్ తోటి బీజేపీ వెళ్తుంది. తృణమూల్ బలమైన పట్టున్న దక్షిణ బెంగాల్ జిల్లాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తూ ఆధిక్యత సాధించారు. అవినీతి ఆరోపణలు, మహిళా భద్రత వంటి అంశాలు అధికార పార్టీకి ప్రతికూలంగా మారి మార్పు కోరుకున్నటువంటి ఓటర్లు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపినట్టు విశ్లేషకుల అభిప్రాయం ప్రస్తుతానికే. సో ప్రముఖ సీట్లలో అగ్నిమిత్రపాల్ వంటి నేతలు ముందంజలో ఉండగా టీఎంసీకి చెందిన పలువురు సీనియర్ మంత్రులు సైతం వెనకాలబడ్డారు. ఇక కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి మాత్రం సింగిల్ డిజిట్ స్థానాలకి పరిమితం అయిపోయి పోటీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ టీఎంసీ అన్నట్టుగానే కేంద్రీకృతమైంది. ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఇప్పటికే జై శ్రీరామ్ నినాదాలతో సంబరాలు ప్రారంభించేశారు. ఇదే ట్రెండ్ ఇప్పుడు సాయంత్రం వరకు కొనసాగితే పశ్చిమ బెంగాల్ చరిత్రలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ తర్వాత అధికారాన్ని కోల్పోవడం ఆ పార్టీకి బలమైన దెబ్బగా మారే అవకాశాలున్నాయి. పూర్తి ఫలితాలు వెడివైన తర్వాత ఆ ఆధిక్యం మరింత స్పష్టమయ్యే అవకాశం ఉందంటూ స్థానిక మీడియాలో కూడా ప్రస్తుతం అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ ఓటమిని మమతా బెనర్జీ నిన్ననే పసిగట్టారా? ఎందుకంటే తన ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని మమతా బెనర్జీ నిన్ననే ఖాళీ చేసేశారు. అంటే గెలుస్తాము అనేటువంటి ఒక పాయింట్ని ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేస్తూ ఇన్ఫ్యాక్ట్ ఇవాళ కూడా ఉదయం నుంచి ఎన్నికల కమిషన్ని తప్పుబడుతూ, భారతీయ జనతా పార్టీని తప్పుబడుతూ, కేంద్ర బలగాల్ని తప్పుబడుతూ, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోయాయంటూ చాలా చెప్పుకుంటూ సాయంత్రం వరకు 14-18 రౌండ్లు ఉన్నాయి, ఇంకా ఖచ్చితంగా మనమే వస్తామంటూ క్యాడర్ని, ఆ బూత్లో ఉండేటువంటి ఏజెంట్లని, టీఎంసీ ఏజెంట్లందరికీ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి నిన్నే ఆవిడ ఓటమిని అంచనా వేసి ఖాళీ చేసి వెళ్ళిపోవడం అంటే ఇది కేవలం ఒక డ్రామా మాత్రమే అని చెప్పి అభిప్రాయం వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ చాలా బలంగా, అసలు ఎటువంటి ప్రభావం లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి చాలా బలంగా అధికారాన్ని స్థాపించే దిశగా బెంగాల్ని చేజిక్కించుకుంది. ఇది ఖచ్చితంగా టీఎంసీకి ఒక పెద్ద దెబ్బగానే భావించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.